భారతీయ రాష్ట్ర సమితి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న టిఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ గా మారిపోయిన ఒక పార్టీ, ఆ పార్టీ ఒక మహిళకి ఇచ్చిన విలువని ఆవిడ ఎండగట్టారు. షీ జస్ట్ డిడ్ంట్ స్పీక్ అబౌట్ హర్ సెల్ఫ్. ఆవిడ మాట్లాడింది ఒక ఉమెన్ కమ్యూనిటీని కూడా ఇంక్లూడ్ చేశారు అక్కడ. మామూల్ని మండల్లో మా సంఖ్యను అవ్వనిండి, పాలిటిక్స్ లో సంఖ్యను అవ్వనిండి, ప్రతి ఒక్క పార్టీ ఎంకరేజ్ చేయాలని కూడా నిన్న దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆవిడ ఫస్ట్ టైం ఆవిడని చూస్తే ఎమోషనల్గా అనిపించింది నాకు. ఒక శాసన మండలిలో నుంచిన ఆవిడ నిన్న ఆవిడ కులదైవం లక్ష్మీ నరసింహ స్వామితో పాటు ఆవిడ ఇద్దరు పిల్లల మీద ఒట్టేసి ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ ఏ పార్టీయో నాకు తెలీదు, ఆ పార్టీకి ఉన్న మృదుత్వత్వం మాత్రం పోయింది. ఒక పార్టీ గెలవాలంటే సిద్ధాంతాలే కాదండి, వాటికున్న ప్రణాళికలే కాదు, ఒక ఎమోషనల్ బాండ్ ఉండాలి. ఒక పార్టీని చూస్తే ఇది మా పార్టీ అని మేము అనుకోవాలి, మాకు మేలు చేస్తాడు ఈ వ్యక్తి అని అనుకోవాలి. ఆ పార్టీ హెడ్ మీద ఒక మమకారం ఉండాలి, ఆ పార్టీకి ప్రజలకి కనెక్ట్ చేసే ఒక ఎమోషనల్ ట్యాగ్ లైన్ ఉండాలి. ఆ సున్నితమైన దారం ఇంతకాలం బీఆర్ఎస్ కి కల్వకుంట్ల కవిత. ఆవిడే ఆ పేగుబంధాన్ని తెంచేసి ప్రజలకి ఆ పార్టీకి మధ్యలో నేను ఇంకా వారదని కాదు, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి స్టర్న్ గా వచ్చి ఆవిడకి జరిగిన అవమానం కొంతవరకే ఆవిడ బాధపడింది. కానీ మిగతాదంతా తెలంగాణ ప్రజలు ఎంత అవమానించబడ్డారు ఈ పార్టీకి ఓటేసి, చెప్పినదేంటి జరిగిందేంటి, ఇక్కడ మనం పెట్టి కట్టలేదు కానీ మనకి ఆఖరికి సెంట్రల్ పాలిటిక్స్ అవసరమా అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడింది.